और राजा का लिंग शब्द होता है रानी। राजा का लिंग क्या है? रानी। यानी कुछ कारणों से यहाँ पर राजा में परिवर्तन आता है। उस कारण क्या है इसके बारे में यहाँ पर चर्चा किया गया है। पाठ के बारे में जानने से पहले अगर आप इस चित्र को देखें, यहाँ पर देखिए एक लड़का दिखाई दे रहा है। लड़के के हाथ में एक पुस्तक है और दूसरे हाथ में ग्लोब है। ग्लोब माने तो आप सबको मालूम होगा, ग्लोब అంటే वोल्ड అనేటువంటి మనకి ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకో। यानी इसका अर्थ क्या है? कोई बता सकते हैं? అసలు ఏంటి అంటే ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమర్థమవుతుందో ఒకసారి ఆలోచించండి ఓన్గా। దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఒక పిల్లవాడు అంటే यहाँ पर लड़के का अर्थ होता है छात्र, स्टूडेंट। एक छात्र अपने पढ़ाई के द्वारा अपने ज्ञान को बढ़ाकर क्या करना है? पढ़ाई के द्वारा ज्ञान को बढ़ाते हैं। అంటే తన చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని ఏం చేయొచ్చు అంటే पूरे विश्व का विकास कर सकते हैं। क्या कर सकते हैं? पूरे विश्व का विकास అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా డెవలప్ చేయొచ్చు ఎవడైనా అంటే ఒక చదువుకున్నటువంటి వాడు తన యొక్క నాలెడ్జ్ తో। అంటే జ్ఞాన్ के भंडार అంటే ట్రెజరీ ఆఫ్ ఏ నాలెడ్జ్। అలాంటి నాలెడ్జ్ మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో ప్రపంచంలో దేన్నైనా కూడా మనము సక్సెస్ఫుల్ గా సాధించవచ్చు అనేటువంటి ఈ యొక్క పిక్చర్ ద్వారా మనము అబ్జర్వ్ చేయొచ్చు। इसलिए हमारे विश्व में हर एक व्यक्ति को, हर एक इंसान को हमेशा कुछ ना कुछ नए विषयों के बारे में जानने की इच्छुक रहता है। అంటే ఇచ్చుక అంటే ఏంటంటే ప్రతి మనిషి కూడా అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ హ్యూమన్ ఈజ్ ఆల్వేస్ లెర్నర్। అంటే మనిషి అనేటువంటి వాడు నిరంతర విద్యార్థి। ఇక్కడ చదువుకి ఎక్కడ కూడా బ్రేక్ అనేటువంటిది లేదు, లేదా ఎండింగ్ అనేటువంటిది లేదు। మనిషి అనేటువంటి వాడు తన నాలెడ్జ్ని తెలుసుకుంటూ అంటే కొత్త విషయాలను తెలుసుకుంటూ పోతే దానికి ఎక్కడ కూడా బౌండరీ అనేటువంటిది లేదు। అంటే తెలుసుకుంటూ పోతే ఈరోజు మనకు తెలుసు అనుకుంటే దాని మీద మనకు తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి। అంటే అందుకే ఒక సైంటిస్ట్ చెప్పాడు, ఒక శాస్త్రవేత్త చెప్పాడు, ఒక మంచి గొప్ప స్కాలర్ చెప్పాడు ఏమని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలుసు అనేటువంటి స్కాలర్ కూడా ఏం చెప్తాడు అంటే సముద్రంలోని ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ మాత్రమే నాకు తెలుసు। అంటే సముద్రం ఎంత ఉంటుందో చెప్పండి, దాంట్లో ఒక డ్రాప్ వాటర్ అంటే ఎవరు చెప్తారో ఒక స్కాలర్। అలాంటప్పుడు మన యొక్క పరిస్థితిని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి। అంటే మన నాలెడ్జ్ అనేటువంటిది చాలా తక్కువ ప్రపంచంతో పోలిస్తే। సో అలాంటిది ఇక్కడ ఒక పిల్లవాడు ఆ రాజును ఎలా మార్చాడు, అసలు రాజు చేసినటువంటి తప్పేంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ లెసన్ ఇచ్చాడు। సో మీ దగ్గర టెక్స్ట్ బుక్ అనుకుంటే మనం ఒకసారి టెక్స్ట్ బుక్ చదువుతాం। ఒకసారి టెక్స్ట్ బుక్ ఎందుకు సార్ అంటే మనం లాంగ్వేజెస్ కాబట్టి ఖచ్చితంగా లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ చదువుకోవాలి, అప్పుడే మనకు ఆ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది బాగా వస్తుంది। చూస్తే एक बार एक जंगल में राजेश नामक लड़का जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। वह सोचने लगा यह सिक्का मेरा तो है ही नहीं, इसे मैं क्या करूं? लेकर जाने किसी बेचारे का सिक्का यहाँ गिर गया है। अब ना तो इसे रख ही सकता हूँ और ना फेंक सकता हूँ, आखिर सोने जो है। यहाँ पर सोने का अर्थ होता है सोना అంటే ఏంటంటే గోల్డ్। దీనికి హిందీలో ఇంకా సువర్ణ అంటాం, లేదా స్వర్ణ అంటాం, కనక్ అంటాం। ఇంకొకటి దీనికి ఇంకొక మీనింగ్ ఉందమ్మా। సోనా అంటే అకార్డింగ్ టు వర్క్, అకార్డింగ్ టు క్రియ ఏంటి అంటే స్లీప్। ఇదేమో నౌన్ అమ్మా, దీన్ని హిందీలో సంజ్ఞ అంటాం। అంటే సంజ్ఞ ప్రకారం తీసుకుంటే సోనా అనేటువంటిది ఏంటి అంటే గోల్డ్, బంగారం। అలాగే సోనా అనేటువంటి దాన్ని క్రియాశబ్దంలో తీసుకుంటే మనకేమొస్తుంది? స్లీపింగ్, నిద్రపోవడం అనేటువంటిది వస్తుంది। మరి ఇక్కడ ఒక ఏ राजेश नामक लड़का, लड़के का नाम क्या है हमारे पुस्तक के अनुसार, हमारे पाठ के अनुसार राजेश। यह लड़का जंगल से जा रहा था। సో ఒకరోజు ఏం చేశాడంటే జంగల్ అంటే ఏంటంటే మనందరికీ తెలిసినటువంటిది ఏంటి? వన్ ఖాన్ అంటే అడవి। ఒకరోజు అడవిలో కూడా వెళ్తూ ఉన్నాడు। उसे रास्ते में एक सोने का सिक्का दिखाई दिया। तनके ఏం కనబడిందంట? ఒక గోల్డ్ కాయిన్ కనబడింది। वह अपने हाथ में लेकर कोई बेचारे का यह सिक्का गिर गया।
ఎవరిదో పాపం ఎవడో దురదృష్టవంతుడు ఈ కాయని పోగొట్టుకున్నాడు అనేసి అతనికి సిక్కా మై క్యా కరో, వెంటనే ఇది నా కాయిన్ కాదు, ఎంతో మేరా హైహీ నహి, నా కాయిన్ కాదు, అలాంటప్పుడు దీన్ని నేను ఏం చేసుకోవాలనేసి ఆలోచిస్తూ ఆ కాయిన్ పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. దానిలో కొద్దిగా ముందుకు వెళ్తే చూడండి, यही सब सोचते हुए वह आगे बढ़ा चल जा रहा था। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। उसने सोचा क्यों ना यह सिक्का साधु को दे दूं। तो वह रास्ते में गुजरते हुए थोड़ी दूर चलने के बाद उसे एक पेड़ के नीचे माला जपते हुए एक साधु दिखाई दिया। అంటే అతను ఆ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, అడవిలో వెళ్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఎలా అంటే మాలా జప్తే హుయే, ఇస్తారా మాలా జప్తే హుయే అంటే మనం హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకెవరైనా సరే వాళ్ళు పూజించేటప్పుడు చేతిలో ఒక పూసల దండ లాంటిది అంటే మాల అంటాం మనం, దాన్ని జపమాల అంటాం. ఆ దండను ఉన్నటువంటి పూసలను ఇలా తిప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు. तो यहाँ पर साधु लोग, साधु के ऋषि लोग अंटाम, तो साधु लोग यहाँ पर, वहां पर ऋषि क्या कर रहा है, माला जपते हुए बैठा हुआ था। सीधा वह लड़का क्या किया, साधु के पास गया। साधु के पास जाकर क्या किया, राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। तो यहाँ पर तुरंत लड़के ने साधु के पास जाकर साधु को सोने का सिक्का दे देता है। వెళ్ళి సాధు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కాయన యొక్క సాధువు ఇస్తే అప్పుడు సాధు ఏమన్నాడంటే, సాధు సోనేకు సిక్కేకు దగ్గర అంటే అది గోల్డ్ కాయిన్ అనేటువంటి చూశాడు. చూసిన తర్వాత సాధు ఏమనుకున్నాడంటే, ये सोने के सिक्के को मैं क्या करूं, क्योंकि साधुओं के लिए सोना या धन दौलत उनके लिए निरंतर వస్తుంది. అంటే సాధు సంతువులకు ఏంటంటే డబ్బులు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి వ్యర్థం. ఎందుకంటే వే హమేషా పరమాత్మకి స్మరణే లగే रहते हैं. వీళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే కేవలం తమ యొక్క భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళకి ఎటువంటి ధన వ్యామోహం అనేటువంటి వాళ్ళకు ఉండదు అన్నమాట. इसलिए क्या कर, अगर कोई रास्ते में कोई गरीब दिखाई दे देता है तो उसे दे देगा। तुरंत राजे से क्या कहा साधु ने, अगर कोई गरीब रास्ते में दिखाई देता है, నువ్వు వెళ్ళేటువంటి దాంట్లో ఎవడైనా పేదవాడు కనబడితే అలాంటి పేదవాడికి కాయని ఇచ్చేసి ఈ కాయని నేను నాకు పనికిరాదన్నట్టుగా చెప్తాను చెప్పి అక్కడి నుంచి రాజేష్ वाला బయలుదేరాడు. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना को लिए जा रहे हैं। उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? यह हमारे राजा शूरसिंह है जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं। उसने जवाब दिया। तो साधु की बात मानकर सोने के सिक्के को हाथ में लेकर रास्ते से आगे बढ़ जा रहा था। ఆ కాయిన్ తీసుకొని ఇక ఏంది సాధు వెళ్ళి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఆ కాయిన్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే उसे रास्ते में एक बड़ी सेना जा रही थी. సేనా అంటే సైన్యం, ఒక రాజుగారి యొక్క సైన్యం చాలా పెద్ద సైన్యం వెళ్తూ ఉంది. उस सेना को देखकर राजेश ने एक सैनिक से पूछा, भाई इतनी बड़ी सेना कहाँ जा रही है? అప్పుడు ఆ రాజేష్ ఏం చేశాడంటే ఒక సైనికుడిని ఆపి, అయ్యా మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారంటే అప్పుడు అతను చెప్పాడు, यह हमारे राजा शूरसिंह है। कौन है राजा का नाम क्या है? राजा कौन है यहाँ पर? शूरसिंह। यह हमारे राजा शूरसिंह है, वे पड़ोसी राज्य पर आक्रमण कर उसे लूटने जा रहे हैं। क्या करने जा रहे हैं? लूटने। आक्रमण అంటే ఏంటంటే ఆక్రమించుకోవడం, వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తున్నారు. వెళ్ళి ఉసే ఆక్రమణ కర్ లూట్నా చాహతే हैं. వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేశం మీద యుద్ధం అనేటువంటి చేసి వాళ్ళను ఓడించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనధాన్య రాసులు అలాగే ఆ రాజ్యం మొత్తాన్ని కూడా వీళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి మా యొక్క రాజుగారు సైన్యంతో సహా వెళ్తున్నాననేసి ఆ సేవకుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? రాజేష్తో చెప్పాడు. చెప్తే అప్పుడు చూడండి, राजेश राजा के पास गया, सोने का सिक्का उनकी वो बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप
చూడండి ये तमाशा। तो राजेश ने क्या किया, सीधा राजा के पास गया, नेर राजा के వెళ్ళాడు, వెళ్ళి राजा आप इस सिक्के को लीजिए, क्योंकि వెళ్ళి నేరుగా కాయిన్ అలా చేతిలో పట్టుకుని తీసుకెళ్ళి, అయ్యా రాజుగారు आप इस सिक्के को आपके पास रख लीजिए, మీరు ఈ కాయిన్ తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి అంటూనే राजा को कुछ भी समझ में नहीं आया, यह छोटा सा लड़का मुझे क्यों दे रहा है यह सिक्का। और రాజుకు అర్థం కాలేదు, ఆ పిల్లవాడేమో చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడు నాకు ఎందుకు ఈ కాయిన్ ఇస్తున్నాడు అనేసి అర్థం కాక ఆ పిల్లవాడిని అడిగాడు, ఏమని, बेटा मुझे क्यों देना चाहते हो। राजा ने आश्चर्य के साथ पूछा, बेटा क्यों इसे मुझे देना चाहते हो। ఆ రాజు ఆశ్చర్యం పట్టలేక అసలు ఏ విషయం కనుక్కున్నాం అనేసి ఆశ్చర్యం के साथ తనకి ఎక్కలేనటువంటి ఒక వండర్ అనిపించింది, ఒక పిల్లవాడు నాకు ఇవ్వడం ఏంటని ఆశ్చర్య के साथ पूछा, क्यों मुझे देना चाहते हो, అసలు నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు ఈ యొక్క కాయిన్ అనేసి అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు చూడండి ఏం చెప్పాడు, महाराज एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। राजेश का स्वर में बोला, చూడండి मुझे एक साधु ने कहा था अगर कोई रास्ते में एक गरीब दिखाई देता, सबसे गरीब అది కూడా ఎలాంటి వాడంట, చాలా పేదవాడు, అందరికంటే పేదవాడు ఎవరైనా కనబడితే सबसे गरीब कोई रास्ते में दिखाई देता है तो उसे यह सिक्का दे देना। ఎవరైనా నీకు అలాంటి పేదవాడి కనుక ఆ యొక్క దారిలో కనబడితే అలాంటి పేదవాడికి కాయిన్ ఇచ్చేయమన్నాడు। ఇచ్చేయమంటే వాస్తవానికి రాజు పేదవాడు, जो राजा लोग रहते हैं वे बहुत धनी रहते हैं, वे बहुत अमीर रहते हैं। వాస్తవం కాదు, రాజు అనేటువంటి వాడు ఎలాంటి వాడే అంటే ఆ యొక్క రాజ్యంలో తనే అందరికీ కూడా తండ్రి లాంటి వాడు, అలాంటి రాజు దగ్గర ధాన్యానికి ఎటువంటి కొరత ఉండదు, అలాంటి రాజును పేదవాడని చెప్పి ఆ పిల్లవాడు ఆ కాయిన్ ఇవ్వకపోతే రాజు చూడని ఏం చేస్తాడు, मैं राजा हूँ राजा, मैं तुझे गरीब लगता हूँ। राजा क्रोध में बोला। तो राजा इसकी बातें सुनकर राजा कहता है, मैं राजा हूँ राजा, నేను రాజు, मैं तुझे गरीब लगता हूँ, నేను నీకు పేదవాడిలాగా కనబడుతున్నానా। और वह नाराज होकर क्रोध में आकर, क्रोध అంటే ఇక్కడ ఏంటంటే नाराज, क्रोध అంటే ఏంటమ్మా నారాజ్, అండ్ చాలా కోపంగా అన్నాడు, मैं तुझे गरीब लगता हूँ, ఏంటి నీకు పేదవాళ్ళగా కనబడుతున్నానా అంటూనే అప్పుడు చూడండి ఏం చెప్పాడు, महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते। राजा के क्रोध को देखकर राजेश कहता है, अगर इतना बड़ा धनी है, మీరు ఇంత పెద్ద ధనవంతులైతే क्यों दूसरे राज्य पर आक्रमण कर उसे लूटने जा रहे हैं। మీరు ధనవంతులు అనుకున్నారు, మీరు పేదవాళ్ళు కాదు, ధనవంతులు అనుకున్నారు, మరి మీరు ధనవంతులైనప్పుడు వేరే రాజ్యం మీద అటాక్ చేసి వాళ్ళ యొక్క రాజ్యాన్ని మీరు ఎందుకు ఆక్యుపై చేయాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ధనాన్ని మీరు ఎందుకు దోచుకోవాలనుకుంటున్నారు, మరి మీరు మీ దగ్గర లేకపోతే కదా అనేసి అంటే అప్పుడు రాజుకు కొద్దిగా రిలేషన్ కలుగుతుంది, ఓహో నేను చేస్తున్నటువంటి తప్పు కదా। వెంటనే చూడండి राजेश की बात राजा की समझ में आ गई, उन्हें अपनी गलती का एहसास हुआ। राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया। राजेश की बातों से राजा में परिवर्तन आ गया, अपनी गलती का एहसास हुआ। అంటే ఆ పిల్లవాడు చెప్పాడు, మన దగ్గర ఉన్నటువంటి దాంతో మనం సంతోషపడాలి, अपने पास जो कुछ भी है उससे संतुष्ट होकर अगर हम अपना जीवन चलाएंगे तो हर एक सफलता प्राप्त कर सकते हैं। మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో మనం సంతృప్తి చెంది దానితో మన యొక్క జీవితాన్ని గడుపుతుంటే మనం సక్సెస్ఫుల్గా మన యొక్క లైఫ్ని గడపవచ్చు। इन बातों से ऐसा अपनी गलती का एहसास करते हैं, అంటే తను చేసినటువంటి తప్పు తెలుసుకొని उसने क्या किया, अपनी सेना को वापस बुलाकर अपने राज्य वापस चले जाते हैं। అంటే एक यहाँ पर राजेश की बातों से, यानी एक छोटे से लड़के की बातों से राजा में परिवर्तन आ गया, अपनी गलती का एहसास हुई और उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों की सेवा में खर्च करना आरंभ कर दिया। तो राजेश की बातों को सुनकर अपने गलती का एहसास करते हुए उस दिन के बाद क्या किया, राजा के बाद जो कुछ भी है उसके लोगों में बांटते हुए, लोगों की सेवा करते हुए वह अपना जीवन बिताने लगा। तो यहाँ पर हमारा पाठ खत्म होता है। इसका व्याकरणांश अगले
कक्षा में हम उसकी चर्चा करेंगे। शुभोदय बच्चों, कल हम राजा बदल गया पाठ के बारे में चर्चा किए थे। अब उस पाठ के अंतर्गत आए हुए कुछ व्याकरणों के बारे में, व्याकरणांशों के बारे में चर्चा करेंगे। तो उस पाठ के अंतर्गत हम कल चर्चा किए थे जिस तरह से राजा की गलती को एहसास कराते हुए राजेश ने उसमें किस तरह बदलाव लाया, परिवर्तन लाया, అంటే రాజేషు ఏ విధంగా ఆయన రాజులో మార్పు అనేటువంటి తెచ్చాడు అనేటువంటి దాన్ని మరి ఈరోజు ఆ లెసన్లో వచ్చినటువంటి కొన్ని వ్యాకరణాంశాల గురించి మనం అబ్జర్వ్ చేస్తే శబ్దార్థ అంటే హిందీ టు హిందీ మీనింగ్స్ మాత్రమే నేర్చుకోవాలన్నమాట. 6th to 7th క్లాస్ అయితే మనం ఏం చేసాము, ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనకు 8th, 9th, 10th అనేటువంటిది కంప్లీట్గా 10th క్లాస్ బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి उसके अंतर्गत जो भी नए शब्द होते हैं उसका अर्थ हिंदी में ही जाना जरूरी है. దానికి అనుగుణంగా మనము ఏదైనా నేర్చుకుంటున్నామంటే హిందీ టు హిందీ మీనింగ్స్ మాత్రమే నేర్చుకోవాలి. అంటే తెలుగు నేర్చుకోకూడదా సార్, ఇంగ్లీష్ నేర్చుకోకూడదా సార్ అంటే నేర్చుకోవాలి. కానీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మీనింగ్స్ ఎలా రాయాలి అంటే హిందీ టు హిందీనే రాయాలి. మరి ఇక్కడ జంగల్ అన్న జంగల్ అంటే ఏంటంటే వన్, మనము ఇంగ్లీష్లో ఫారెస్ట్ అంటాం. ఈ జంగల్కు ఇంకొక వర్డ్ కూడా ఉంది, కానన్, అరణ్యం. అలాగే జరూర్, అవశ్యం. జరూర్ అంటే ఏంటంటే కంపల్సరీ, ఖచ్చితంగా అంటాం చూడండి, అది జరూర్ ఏంటి అవశ్యం. అమీర్, ధనవాన్. అమీర్ का अर्थ क्या है, ధనవాన్ లేదా ధని అంటే ధనవంతుడు. లౌనా, వాపస్ ఆన. లౌనా అంటే రిటర్న్, మళ్ళీ తిరిగి రావడం అన్నమాట. और आरंभ करना का अर्थ होता है शुरू करना అంటే మొదలు పెట్టడం. మనం ఏదైనా సరే మొదలు పెట్టడం. ఈ शुरू करना మనం ఆరంభ करना లేదా शुरू करना మనం ముహావరాతో రాయొచ్చు. తెలుగులో జాతీయాలలో చూడండి ఏంటయ్యా అంటే శ్రీ గణేష్ కర్ణ అంటారు. అంటే మనం ఏదైనా పని మొదలు పెడుతున్నామంటే విఘ్నేశ్వరుడికి పూజ చేసి మొదలు పెడతాం. కాబట్టి ఆరంభ కర్ణ అంటే శ్రీ గణేష్ కర్ణ కూడా అవుతుంది. మరి అలాగే ఈ పాఠంలో ఉన్నటువంటి విలోమ శబ్దం కనుక విలోమ శబ్దకి ఇంకొక వర్డ్ ఏంటంటే అంటే ఉల్టే శబ్దాన్ని కూడా అంటారు. ఏమంటామమ్మా, ఉల్టే శబ్దాన్ని కూడా అంటారు. అమీర్, గరీబ్. అమీర్కు విలోమ శబ్దం ఏంటి, గరీబ్. షూర్, కాయ. షూర్కు కాయ. షూర్ అంటే వీరుడు, కాయ అంటే పిరికివాడు. అలాగే సవాల్ జవాబ్. సవాల్ జవాబ్ అంటే ప్రశ్న, అలాగే దానికి జవాబు. లేనా దేనా, ఇవ్వడము తీసుకోవడం. ఏమంటున్నాం, లేనా దేనా. అలాగే ప్రశంస అంటే అప్రిషియేషన్ అంటాం చూడండి, ప్రశంస. నిన్న అంటే మనం అప్రిషియేట్ చేయకుండా వాళ్ళను కామెంట్ చేస్తూ ఉంటాం, అది నిన్న. అలాగే అపన, పరాయ. అపన అంటే మనవాళ్ళు, పరాయ అంటే పరాయ వాళ్ళు. అలాగే ఈ లెసన్లో ఉన్నటువంటి లింగ మనం అబ్జర్వ్ చేస్తే రాజా, రాణి. రాజా ఏంటన్నా రాణి. సాధు, సాధ్వి. సాధు, సాధ్వి. గరీబ్, గరీబిని. గరీబ్ ఏంటి, గరీబిని. బాయి, బేట. ఇది మనకు తెలిసినటువంటిది, రెగ్యులర్గా వచ్చేటువంటి వర్డ్. అలాగే బేటాకు బేటి. నెక్స్ట్ వచనం కింద చూస్తే వచనం అంటే సింగులర్ ఫ్లూరల్ అంటాం. లడక, లడకే. సిక్కా, సిక్కే. సేన, సేనాయి. సాధు, సాధుగన్. మాల, మాల. ఇవి కాకుండా మనం ప్రతి లెసన్లో ఒక్కొక్క కొత్త గ్రామర్ పదాలు అనేటువంటివి నేర్చుకుంటూ వస్తాం. ఈరోజు మనం ఏ విషయాల గురించి డిస్కస్ చేస్తున్నామని అంటే భాషా భాగం. భాషా భాగం మనము इसको हम अंग्रेजी में कहते हैं पार्ट्स ऑफ स्पीच. ఏమంటున్నా, पार्ट्स ऑफ स्पीच. ये पार्ट्स ऑफ स्पीच अगर हम अंग्रेजी में देखेंगे तो 8 प्रकार के होते हैं. कितने प्रकार के होते हैं, 8 प्रकार के. मरी नाउन, प्रोनाउन, वर्ब, एडवर्ब, एडजेक्टिव, प्रीपोजिशन, कंजंक्शन, इंटरजेक्शन. उसी तरह हिंदी में भी इनको हम कहते हैं भाषा. सर भाषा भाग के आवश्यकता क्या होती है हमारी, जो एक भाषा ఒక లాంగ్వేజ్ లో ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క आवश्यकता ఏంటి సార్ అంటే अगर हम एक वाक्य को सही रूप में व्याकरण के अनुसार बिना कोई गलतियों के लिखना हो तो हमें भाषा भागों की जरूरत होती है. If you want to write a sentence without any grammatical mistakes, we are using parts of speech. Yes or no? మనం
ఎటువంటి తప్పులు లేకుండా ఒక సెంటెన్స్ అనేటువంటిది రాయాలంటే మనకి ఏం కావాలి అంటే భాషా భాగం అనేటువంటిది కావాలి. మరి ఇక్కడ भाषा भाग हिंदी भाषा में भी कुल 8 प्रकार के होते हैं। कितने प्रकार के होते हैं? 8 प्रकार के। देखिए यहाँ पर संज्ञा, सर्वनाम, क्रिया विशेषण, क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि। क्या क्या है? संज्ञा, सर्वनाम, क्रिया विशेषण, क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि। మరి వీటిలో ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేస్తే संज्ञा। संज्ञा का अर्थ क्या है? संज्ञा की परिभाषा क्या है? संज्ञा का परिभाषा अर्थ होता है, अंग्रेजी में अगर इसको हम कहते हैं नाउन, क्या कहते हैं? नाउन। संज्ञा को क्या कहते हैं? नाउन कहते हैं। इसका क्या उपयोग है हमारे भाषा में? దీనివల్ల మనకు మన యొక్క భాషలో ఏంటి ఉపయోగం అంటే किसी व्यक्ति वस्तु स्थान या भाव के नामों को प्रकट करने वाले शब्दों को हम संज्ञा कहते हैं। किस किस को? व्यक्ति, वस्तु, स्थान और भाव। ఎవరైనా మనుషులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, అలాగే మన భావాలు, మన ఫేస్లో చూపించేటువంటి ఎక్స్ప్రెషన్, వీటన్నిటి గురించి తెలిపేటువంటిది ఏంటంటే అంటే సంజ్ఞ। एग्जाम्पल, हर एक व्यक्ति का अलग अलग नाम होते हैं। प्रति मनुष्य కూడా వేరు వేరు పేర్లు ఉంటాయి। రాము, సీత, లక్ష్మి, గణపతి, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి। అలాగే మనం నివసిస్తున్నటువంటి ప్రతి ప్లేస్ కూడా ఏదో ఒక పేరు ఉంటుంది। మనము ఖమ్మం, బేస్తవారపేట, మార్కాపురం, అమరావతి, హైదరాబాద్, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి। అలాగే వస్తువులు, ఎగ్జాంపుల్ చూడండి, నా చేతిలో ఉన్నటువంటి వస్తువు ఏంటి? ఇది ఒక చాక్పీస్, దీనికి కూడా ఒక పేరు ఉంది। అలాగే మనం ఈ బోర్డు తుడపడానికి ఒక వస్తువును వాడుతున్నాం, దాన్ని ఏమంటాం? హిందీలో అయితే పోంచన్ అంటాం। పోంచన్ అంటే డస్టర్। అలాగే పుస్తకం, ఇట్స్ ఆల్సో ఏ థింగ్, దానికి కూడా మనం అంటే ప్రతి వస్తువుకు కూడా పేరు అనేటువంటిది ఉంటుంది। అలాగే ఎక్స్ప్రెషన్స్, క్రోధ్, మహారాజ్, అలాగే హస్నా, రోనా, అంటే ఇవన్నీ కూడా మనం ఫేస్లో మనం చూపించేటువంటి మన హావభావాలు, వీటికి కూడా ప్రతి ఒక్క దానికి కూడా మనం ఏదో ఒక పేరు పెట్టుకుంటాం। అలాంటి పేర్ల గురించి తెలిపేటువంటిది ఏంటంటే సంజ్ఞा। అందుకే ఏమంటున్నా, किसी व्यक्ति, वस्तु, स्थान या भाव के नामों को प्रकट करने वाले शब्दों को हम क्या करते हैं? संज्ञा कहते हैं। उसके बाद सर्वनाम, क्या है? दूसरा सर्वनाम, और इसका परिभाषा होती है, संज्ञा के बदले आने वाले शब्दों को हम सर्वनाम कहते हैं। क्या कहते हैं? संज्ञा के बदले, इंस्टेड ऑफ नाउन इज कॉल्ड एज प्रोनाउन। इंस्टेड ऑफ नाउन इज कॉल्ड एज प्रोनाउन। మరి ఇక్కడ సంజ్ఞ के बदले అంటే మనం పేర్లు చెప్పుకున్నాం, పేర్లన్నింటినీ కూడా దేనిలో ఎక్కేసాం? మనం సంజ్ఞ అంటాం। అలా పేర్లు కాకుండా ఆ పేర్లకు బదులుగా వాడుతున్నాం। ఏంటి సార్, ఎలా వాడతాం సార్ వాటిని అంటే, మీ పేర్లు కాకుండా మనం వేరే వర్డ్స్ వాడుతున్నాం। మైండ్, हम, तुम, आप, అంటే ఇక్కడ చూడండి, మనం ఎక్కడ పేరు వాడలేదు। మేరా నామ్, మై హైదరాబాద్ జానా చాహతా హూ। మై అంటే నేను, అంటే నేను నా పేరు వాడుకుని నేను చెప్పాను, నేను అనేటువంటి పదాన్ని వాడాను। హమ్, మేమందరం హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాము। హమ్ సబ్ హైదరాబాద్ జానా చాహతే హై। ఇక్కడ నేను ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మంది పేర్లు పెట్టట్లేదు, పెట్టకుండా మనం అందరం ఏమంటున్నాం? మేము అంటున్నాం, అంటే హమ్। అలాగే తుమ్, నువ్వు నీ పేరు ఏదో ఉంది, నేను నీ పేరు వాడట్లేదు, నీ పేరు వాడకుండా తుమ్ అనేటువంటి పదం వాడుతున్నాను। అలాగే ఆప్ అనేటువంటిది, ఆప్ అంటే ఎవరయ్యా అంటే మీరు, తమరు, రెస్పెక్టబుల్ పీపుల్। ఇఫ్ ఈజ్ ఏ సింగులర్ ఆఫ్ ప్లూరల్, అతను ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, వాళ్ళని మనం దేంట్లో సంబోధిస్తామని అంటే ఆప్। ఎందుకంటే అంటే దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు देम। सो यहाँ पर खत्म करते हुए दूसरे विषयों के बारे में हम कल चर्चा करेंगे।